మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ రాజేష్. మనం జీవితంలో తీసుకునే కొన్ని డెసిషన్స్ మీద మన ఫ్యూచర్ అంతా డిపెండ్ అవుతుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు తీసుకునే ఇప్పుడు డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్యూచర్ని ఇంపాక్ట్ చేసేలా ఉంటాయి, ఎస్పెషలీ ఫైనాన్షియల్ డెసిషన్స్. ఎందుకు నేను ఇప్పుడు సడన్గా డెసిషన్స్ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకు ఈ టాపిక్ గురించి తీసుకొచ్చానంటే, రీసెంట్గా ఒక సర్వే చూసానండి, ఐఆర్ఐఎస్ సర్వే. ఈ సర్వేలోని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నా కళ్ళ ముందు పడింది. సో దీని ఇంపార్టెన్స్ ప్రజలకి తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను. సో ఆ సర్వే ప్రకారంగా ఏం మెన్షన్ చేశారంటే 44% పీపుల్ రిటైర్మెంట్ ప్లానింగ్ 35 సంవత్సరాల కన్నా ముందు చేసుకుంటే వాళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్లో అంటే రిటైర్ అయ్యాక పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలరు అని చెప్పి సెలెక్ట్ చేశారు. అంటే నమ్ముతున్నాము అని సెలెక్ట్ చేశారు. విచిత్రం ఏంటి అంటే ఈ 44%లో కూడా ఓన్లీ 50% మంది అసలు యాక్చువల్లీ స్టార్ట్ చేశారు. ఇంకొక 93 మంది మిడిల్ ఏజ్లో అంటే 45s 50s ఏజ్కి వచ్చిన వాళ్ళు, మేము కనుక రిటైర్మెంట్ ప్లానింగ్ ముందుగా చేసుకొని ఉంటే ఇప్పుడు మాకు కావాల్సినంత రిటైర్మెంట్ కార్పస్ని అరేంజ్ చేసుకోగలము అన్న సిచ్యువేషన్లో, అన్న ఒపీనియన్ని వాళ్ళు అందులో ఆ సర్వేలోని విజ్ఞప్తి చేశారనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, రిటైర్మెంట్ ప్లానింగ్ అన్నది ఎంత ఇంపార్టెంటో అంత ఇగ్నోర్ చేస్తూ ఉంటాం అందరూను. సో నాకు ఆ సర్వే చూసినప్పుడు అదే అనిపించింది. అసలు 93% మంది మేము ముందే చేసి ఉంటే బాగుండు అని ఫీల్ అవుతున్నారు అంటే, వాళ్ళకు కావాల్సినంత కార్పస్ని వాళ్ళు క్రియేట్ చేసుకోలేకపోయినా, ఆర్ వాళ్ళకి ఎంత కావాలో అంత క్లారిటీ లేకపోయినా, లేదా ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ని కంప్లీట్లీ ఇగ్నోర్ అయినా చేసి ఉండాలి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరికీ తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరం రిటైర్ అవుతాం. ప్రతి ఒక్కరికి 60 ఏళ్ళు దాటుతాయి. ఆ 60 ఏళ్ళు దాటిన తర్వాత మనం బతకడానికి కావాల్సినంత అమౌంట్ని అయితే ఖచ్చితంగా సమకూర్చుకోకపోతే ఇబ్బంది పడతాం. సో ఇంత ఇంపార్టెంట్ అయిన రిటైర్మెంట్ ప్లానింగ్ ఎందుకు ఇగ్నోర్ చేస్తారు అంటే, మెయిన్లీ 2 రీజన్స్ అండి. ఒకటి, అంతకాలం ఇన్వెస్ట్ చేయడానికి పేషెన్స్ ఉండదు. చిన్న చిన్న అవసరాల కోసం వీటి కోసం విత్డ్రా చేసేసుకుంటూ ఉంటారు. అండ్ సెకండ్ థింగ్, ఒక ప్లానింగ్ ఉండదు. అండ్ ఇదైతే దీనికన్నా వర్స్ట్ పార్ట్ ఎప్పుడంటే, నేను ఎర్లీగా రిటైర్ అవ్వాలి అని చెప్పి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, రిటైర్ ఎర్లీ, ఈ కాన్సెప్ట్లోని యంగ్స్టర్స్ అంటే ఈ 30-35 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేసుకుంటూ వాళ్ళు రిటైర్మెంట్కి కావాల్సిన అమౌంట్ని దాచుకోలేక అప్పుల పాలైపోతున్నారు. సో అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, ఇవాళ అసలు రిటైర్మెంట్ ప్లానింగ్ ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలంటే మనకి ఎలాంటి కాన్సెప్ట్ గురించి తెలియాలి అని డీటెయిల్గా నేర్చుకుందాము. సో ఎవరైతే రిటైర్మెంట్ ప్లానింగ్ని ఇగ్నోర్ చేస్తున్నారో, మీరు మీ 30 సంవత్సరాల్లో ఉండనియండి, 35 ఉండనియండి, 50 ఉండనియండి, ఎవరైనా ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు మీకు ఈ కాన్సెప్ట్స్ తెలిస్తే. సో దీంట్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనకి రిటైర్మెంట్ ప్లానింగ్కి 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి, మన ఏజ్ ఎంత, ఇప్పుడు మీ ఏజ్ ఎంత, మీరు ఏ ఏజ్కి రిటైర్ అవ్వాలనుకుంటున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎంత టైం ఉందో అక్కడే తెలుస్తుంది. రిటైర్మెంట్కి ఎంత డ్యూరేషన్ మనకి ఉందో ఆ ఏజ్ బట్టే తెలుస్తుంది. ఒకవేళ మీ ఏజ్ 40 అనుకోండి, మీరు రిటైర్మెంట్ 60కి అవ్వాలనుకుంటున్నారంటే మీకు 20 సంవత్సరాలు మీ చేతిలో ఉన్నది అని అర్థం. ఒకవేళ మీ ఏజ్ 50 అయితే మీరు 60కి రిటైర్ అవ్వాలంటే 10 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్నదని అర్థం. ఈ డ్యూరేషన్ మీ రిటైర్మెంట్ ప్లానింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్కి వచ్చేటప్పటికి, ఎంత ఎక్స్పెన్సెస్ ఉండవచ్చు అంటే, ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ లోన్ ఉన్నా, లేకపోతే ఏవైనా హోమ్ లోన్స్ ఉన్నా, లేకపోతే పర్సనల్ లోన్స్ ఉన్నా, ఈఎంఐస్ నడుస్తున్నా, వీటన్నిటిని పక్కకి పెట్టేసి, ఇవేమి కాకుండా ఓన్లీ మీకు మీ వైఫ్కి సర్వైవ్ అవ్వడానికి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయో అన్న ఒక క్లారిటీ కావాలి. ఎందుకు అంటే, ఇదే లైఫ్ స్టైల్ని మీరు ఫ్యూచర్లో మీ 60 ఏళ్ళ తర్వాత కూడా గడపాలి అంటే, ఇప్పుడు మీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయో అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది రిటైర్మెంట్ క్యాలిక్యులేషన్లో పార్ట్ 2. అండ్ పార్ట్ 3కి వచ్చేటప్పటికి, రిటైర్మెంట్ క్యాలిక్యులేషన్లోని మీకు అంటే, మీరు ఒకవేళ సాలరీడ్ ఎంప్లాయ్ అనుకోండి, డెఫినెట్గా మీకు పిఎఫ్ కానీ, లేకపోతే పీపీఎఫ్ కానీ, ఈపీఎఫ్ కానీ ఏవో కట్ అవుతూ ఉంటాయి.
అదే మీరు సాలరీడ్ ఎంప్లాయీ కాదనుకో, మీరు ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకో, ఆర్ మీకు ఏమైనా బిజినెస్ ఉందనుకోండి, మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా అంటే పీపీఎఫ్లో కానీ లేకపోతే ఎన్పిఎస్లో కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఆ అమౌంట్ ఇప్పటి వరకు ఎంత దాచుకున్నారు, సో ఫార్ రిటైర్మెంట్ కోసం మీరు ఎంత అమౌంట్ దాచుకున్నారు, ఈ 3 విషయాలు తెలిస్తే మనం రిటైర్మెంట్ క్యాలిక్యులేషన్ ఆర్ ప్లానింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి రిటైర్ అవ్వడానికి ఎంత టైం ఉంది, అండ్ సెకండ్ మన ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి, థర్డ్ మనం ఇంతవరకు రిటైర్మెంట్ కార్పస్ కోసం ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేశాము. ఈ 3 తెలుసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది ఈ రోజు ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మీరు మీ వైఫ్ కూర్చొని ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుందని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఒక 30,000 నెలకి అవుతున్నాయి అంటే మీరు హ్యాపీగా కూర్చొని తినడానికి ఒక 30,000 సరిపోతున్నాయి అంటే ఈ 30,000 కాస్ట్ ఫ్యూచర్లోని ఎంత అవ్వచ్చు అంటే దీనికి ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకొని ఎంత అవ్వచ్చు అన్న పాయింట్లోని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఈ క్యాలిక్యులేషన్కి మనకు ఆన్లైన్లో చాలా టూల్స్ ఉన్నాయండి. రిటైర్మెంట్ క్యాలిక్యులేటర్ అని కనుక మీరు ఆన్లైన్లో కొడితే బోల్డ్ టూల్స్ వస్తాయి. నేను ఒక స్పెసిఫిక్ వెబ్సైట్ తీసుకొని ఆల్రెడీ రిటైర్మెంట్కి మీకు ఎంత అమౌంట్ కావాలి అన్న విషయంకో ఒక వీడియో ఆల్రెడీ చేసున్నాను. సో అదైనా మీరు చెక్ చేయొచ్చు, లేకపోతే ఆన్లైన్లో చాలా టూల్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీకు ఆ వాల్యూ ఎంత అన్నది తెలుస్తుంది. సో ఇప్పుడు అవుతున్న ఎక్స్పెన్సెస్ 30,000 అయితే ఫ్యూచర్లోని దీని వాల్యూ ఒక 10 ఏళ్ళ తర్వాత ఎంత ఉంటుంది, 20 ఏళ్ళ తర్వాత ఎంత ఉంటుంది, లేకపోతే 25 ఏళ్ళ తర్వాత ఎంత ఉంటుంది అని తెలిసినప్పుడు ఆ కార్పస్ ఆ అమౌంట్ని అచీవ్ చేయడానికి ఇప్పటి నుంచి మనం సేవింగ్స్ స్టార్ట్ చేసుకోవాలి. మీకు ఎంత టైం ఉన్నా సరే, మీరు 35 సంవత్సరాల లోపు అయినా పర్వాలేదు, 45 అయినా పర్లేదు, 50 అయినా పర్లేదు, ఎప్పుడైనా కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ని స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆలోచించకుండా స్టార్ట్ చేసుకోవాలి. సో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే మన డ్యూరేషన్ ప్రకారంగా ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం. ఒకవేళ ఈ ఫండ్స్ సెలెక్షన్ కానీ రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ ఇవన్నీ మాకు చాలా హెక్టిక్ అండి అని అనుకుంటే ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ప్లానింగ్ తీసుకొని ఎంత దాచుకుంటే సరిపోతుంది అనేది మీరు ప్లాన్ అవుట్ చేసుకోవచ్చు. లేదు మేము చేసుకోగలము, ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళలేము అనుకుంటే నెక్స్ట్ చెప్పబోయే వీడియోని ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మీకు డ్యూరేషన్ తెలిసింది, ఎంత అమౌంట్ కావాలో తెలిసింది. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీరు ఎంత అమౌంట్ పెట్టగలరు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ₹1,00,00,000 కావాలి కానీ నేను నెలకి 2,000 కూడా దాయలేకపోతాను, నాకు కేవలం 10 సంవత్సరాలే ఉంది అంటే కష్టం కదా. సో మనకి ఎంత కావాలి, దాంట్లో మనం ఆల్రెడీ ఎంత దాచాము, ఇప్పుడు నేను ఎంత దాయగలను, ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మనం ఫండ్ సెలెక్షన్కి వెళ్తాము. సో ఈ ఫండ్ సెలెక్షన్లోని మోర్ దాన్ 10 ఇయర్స్ కనుక మీరు ఉండగలిగితే ఆర్ మోర్ దాన్ 10 ఇయర్స్ పాటు మీకు టైం ఉంది అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి. బికాస్ మీకు మ్యూచువల్ ఫండ్స్ లిక్విడ్ అసెట్లోకి వస్తుంది, అండ్ లిక్విడ్ అసెట్స్ వల్ల మనకి రిటైర్మెంట్ టైంలోనే ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సో అందుకు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎన్పిఎస్ అండి. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. దీని గురించి ఇన్ డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను, ఆ డీటెయిల్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మీ ఆల్రెడీ పిఎఫ్, ఈపీఎఫ్, విపిఎఫ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి 2 బెస్ట్ ఆప్షన్స్. ఒకవేళ ఒక 7 to 10 ఇయర్స్ కనుక ఉంది అంటే మ్యూచువల్ ఫండ్స్లోని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ మనం లార్జ్ క్యాప్ ఫండ్స్ని కూడా సెలెక్ట్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేయొచ్చు. 7 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు, మీకు డ్యూరేషన్ 7 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మీరు రిస్క్ ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే టైం డ్యూరేషన్ తక్కువ ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువ తీసుకుంటే ఏం జరుగుతుందంటే అసలుకే మోసం వస్తుంది. ఉన్న అమౌంట్ని లాస్ అయ్యారనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిచ్యువేషన్లో ఇప్పుడు మార్కెట్లు చూడండి ఫుల్గా పడిపోయి ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ మీరు కన్సిడర్ చేసుకొని మీరు రిటైర్మెంట్ అయ్యే టైంకి మీ అమౌంట్ అంతా పడిపోతే మీరు దాచుకున్న అమౌంట్ కూడా మీకు మిగలదు. కాబట్టి మీకు డ్యూరేషన్ తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇలాంటి రిస్కీ ప్రోడక్ట్స్కి వెళ్ళకూడదు, అంటే మ్యూచువల్ ఫండ్స్కి వాటికి వెళ్ళకూడదు. సో 7 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి అగైన్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి, గవర్నమెంట్ స్కీమ్స్ లాంటివి. ఒకటి ఆర్బీఐ ఫ్లోటింగ్ ఫండ్ అని చెప్పేసి, ఫ్లోటింగ్ బాండ్ అని, అండ్ డెబెంచర్స్ అని ఉన్నాయి. మనం ఇన్ డీటెయిల్గా ఈ 2 కాన్సెప్ట్స్ గురించి నెక్స్ట్ నేర్చుకుందాము, ఇంకొక వీడియోలోని క్లియర్గా చెప్తాను. సో మీ డ్యూరేషన్ బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో మారిపోవాలి. అలానే మీ ఏజ్ కూడా, మీరు నియర్ టు 50 ఉన్నారు అంటే హై రిస్క్కి వెళ్ళడం, అంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా స్మాల్ క్యాప్, సెక్టోరియల్ ఫండ్స్, థీమాటిక్ ఫండ్స్కి వెళ్ళొద్దు. మీరు వెళ్ళాల్సిన ఫండ్స్ మిడ్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్స్కి వెళ్ళాలి. సో మీ ఏజ్ యంగ్గా ఉన్నప్పుడు మీరు కొంచెం రిస్క్ చేసినా పర్లేదు, బట్ ఎవరైనా కూడా థీమాటిక్ అండ్ సెక్టోరియల్ ఫండ్స్ని మాత్రం సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఒక ఫండ్
పడిపోతే థీమాటిక్ కానీ సెక్టోరియల్ ఫండ్ కానీ ఒక ఫండ్ పడిపోతే రికవర్ అవ్వడానికి తక్కువలో తక్కువ 7 to 8 years పడుతుంది. ఈ గ్యాప్లోని మీరు చాలా లాస్ అవుతారు. సో అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు రిటైర్మెంట్ కోసం సెలెక్ట్ చేసుకునే ఫండ్స్. సో వీటిలో ఎక్కడైనా మీకు ప్రాబ్లమాటిక్గా ఉంటే నేను అన్నట్లు ఎక్స్పర్ట్ సలహా తీసుకోండి. ఇప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకున్నారు, ఆ స్టేజ్కి వచ్చారు, ఇప్పుడు దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఆర్ ఆల్రెడీ మీరు ఆ ఏజ్లో ఉన్నారు, అంటే మీరు 50 పైన 60 దగ్గరలో ఉన్నారు, రిటైర్మెంట్కి దగ్గరగా వస్తున్నారు. సో మీ దగ్గర ఆల్రెడీ సమ్ కార్పస్ ఉండే ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఏం చేయాలి అన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకొని రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నారో, ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీ ఫండ్స్ని స్లోగా, అంటే మీరు 60కి దగ్గర పడుతున్నప్పుడు స్లోగా మీరు అందులోంచి మెల్లగా మీరు తీసుకున్న రిస్కీ ఫండ్స్ నుంచి, ఒకవేళ మీరు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లో ఉంటే కనుక మెల్లగా దాన్ని ఎగ్జిట్ అవుతూ మీరు హైబ్రిడ్కి లార్జ్ క్యాప్కి షిఫ్ట్ చేసుకోవాలి. అండ్ స్లోగా మీరు ఎస్డబ్ల్యూపీ చేసుకోవాలి. నేను రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఎస్డబ్ల్యూపీ ఎలా చేసుకోవాలి అని చాలా ముందే చెప్పాను. బట్ క్లుప్తంగా చెప్పాలి అంటే ప్రతి నెల మీకు ఎంత అవసరం పడుతుందో అంత అమౌంట్ ఎస్డబ్ల్యూపీ చేసుకోవాలి. దానికి ఫండ్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో మీరు సెలెక్ట్ చేసుకునే ఫండ్స్ హైబ్రిడ్ ఫండ్స్ అయి ఉండాలి. అండ్ మీరు తీసుకునే అమౌంట్ 4 to 6% కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అలా తీసుకున్నప్పుడు మీ కార్పస్ పెరుగుతూ మీ అవసరాలు మీకు తీరుతూ ఉంటాయి. సో ఇన్ డీటెయిల్గా రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఎస్డబ్ల్యూపీ ఎలా చేసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలోని ఓన్లీ రిటైర్మెంట్ ప్లానింగ్కి ఎస్డబ్ల్యూపీ ఎలా చేసుకోవాలో ఇన్ డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇంకొందరు ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని ఒక ఇల్లో ఫ్లాటో ఏదో కొనేసి ఉండుంటారు. సో అలా ఆల్రెడీ ఉన్న అమౌంట్ని కనుక ఇల్లో ఫ్లాటో కొనేసి ఇన్వెస్ట్ కనుక చేసేస్తే మీలాంటి వాళ్ళు, అంటే అందరికీ ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు, కొందరు ఉంటారు అంటే వాళ్ళకి ఫ్యామిలీ లేకపోవడమో, లేకపోతే వాళ్ళ పిల్లలు US నుంచి ఇండియాకి రావడానికి ఇంట్రెస్ట్ లేకపోవడమో, అంటే ఇంకెక్కడైనా వేరే కంట్రీలో ఉండి వాళ్ళు ఇండియాకి రావట్లేదు, ఇక్కడ మాత్రం హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటున్నారు. వాళ్ళ సర్వైవల్ కోసం అమౌంట్ కావాలంటే రివర్స్ మార్గేజ్ మనం చేసుకోవచ్చు. రివర్స్ మార్గేజ్ అంటే ఏంటి అంటే, మన ఇల్లు ఏదైతే ఉందో అది మనం బ్యాంక్ ద్వారా తనఖా పెడతాము. ప్రతి నెల బ్యాంక్ దగ్గర నుంచి మనం రివర్స్లో డబ్బులు తీసుకుంటాం అనమాట. మనం ఇల్లు కొనుక్కోవడానికి ఏం చేస్తాము, మనం ముందు బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ప్రతి నెల మనం కడతాం కదా. ఇక్కడ ఏంటి, ఇల్లు బ్యాంక్ ఇచ్చేస్తున్నాము. సో బ్యాంక్ మనకి రివర్స్లో డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులతో మనం సర్వైవ్, ఎన్ని సంవత్సరాలు మనం బతుకుంటామో అన్ని సంవత్సరాలు బ్యాంక్ నుంచి మనం అమౌంట్ తీసుకోవచ్చు. మన తర్వాత ఆ పర్టికులర్ ప్రాపర్టీ బ్యాంక్కి వెళ్ళిపోతుంది. సో ఎవరికైతే ఇక్కడ ఫ్యామిలీ ఉండరో, ఆర్ ఎవరికైతే పిల్లలు ఇండియాలో సెటిల్ అయ్యే ఉద్దేశం లేదో అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అండి. రివర్స్ మార్గేజ్ గురించి ఇంకో ఏమైనా వీడియోలో డీటెయిల్గా చెప్పాలంటే దాని గురించి కూడా కింద కామెంట్ చేయండి. అలానే మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకేమైనా కన్సర్న్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక నాతో కనెక్ట్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, ప్లానింగ్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ డిసిప్లిన్డ్గా ఆ ఇన్వెస్ట్మెంట్ని నడపడం. సో ఏ పర్పస్ కోసం అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఆ పర్పస్ వరకు ఆ డిసిప్లిన్తో ఫాలో అవుతూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీ రిటైర్మెంట్కి మీరు సరిగ్గా ప్లాన్ చేసుకొని మీకున్న డబ్బుల్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారని నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.